హరిహర వీరమల్లు సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని నేనే కదా ఆంధ్ర రాష్ట్రం అంతా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనం అంతా. ఇది ఒక పండగ వాతావరణం ఈరోజు చెప్పాలంటే. ఎందుకంటే ఈ సినిమా వచ్చి ఆయన సినిమా వచ్చి దాదాపుగా మరి 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇది మళ్ళీ 6వ సంవత్సరంలో మనం సినిమా చూడబోతూ ఉన్నాం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఒక సందేశాత్మకమైన సినిమా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సందేశాన్ని ఇచ్చే విధంగా కేవలం కమర్షియల్ గా కాకుండా మీరు కమర్షియల్ గా ఇచ్చిన ఆయనకి ఇచ్చిన ప్రతి రూపాయి పేదవాడు చేర్చేటువంటి ఏకైక సినిమా యాక్టర్ ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సొంత డబ్బు ఖర్చు పెట్టే సినిమా నాయకుడు ఎవరు లేరు, రాజకీయ నాయకుడు కూడా ఎవరు లేరు. అది ఉన్నది ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అవుతుందని నేను కోరుకుంటున్నాను. ప్రతిపక్షం అనేది లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతిపక్షం ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళకి ఇచ్చిన సీట్లకి వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడినప్పుడు ప్రతిపక్షం అంటారు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి పెద్దగా ఇక్కడ ఎవరు ప్రజలు పట్టించుకోలేదు. సినిమా డబ్బుల గురించి ఎవరు ఆలోచించలేదు. సినిమా వస్తే చాలు అనే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాకి హిట్ టు ఫ్లాప్ తో సంబంధం లేదు. ఆయన సినిమా చూడటం అనేది ఇక్కడ ప్రతి జన సైనికుడే కాదు, ప్రతి కామన్ మ్యాన్ కూడా ఆయన సినిమా చూడాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన యొక్క మూవీ ఇవాళ హరిహర వీరమల్లు రిలీజ్ అవడం జరిగింది. ప్రీమియర్ షో జరగడం అయింది. చాలా ఎక్సలెంట్ గా మూవీ వచ్చింది. అట్లాగే ఒక సినిమా హీరో అనే చాలా మంది వాళ్ళ రోజున అంటే ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు ఏంటి అని మాట్లాడే మాటలకి సరైన సమాధానం ఒకే మాటలో చెప్పాలంటే ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన చేస్తూ దాని నుండి వచ్చిన డబ్బుని ప్రజలకి ఇవ్వటంలో ఎవరైనా మరో హీరో ఉన్నాడా లేదో ఒకసారి మీరు చూసుకుని మాట్లాడాలి. నిజానికి ఆయన్ని స్క్రీన్ మీద చూడటం కోసం ఎంతో మంది చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కన్ను పండుగగా ఇవాళ అందరూ కూడా మూవీలో ఆయన చూసి చాలా సంతృప్తిగా చాలా సంతోషంగా బయటకు వస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన మూవీస్ చేయాలి. మూవీస్ చేస్తూ ఆయన చేసే సేవ జరుగుతూ ఉండాలి, ప్రజలకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో భగవంతుడు కూడా క్షమించడు. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీతో బతుకుతూ ఉన్నాడు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. మూవీ చేసినందుకు ఆయన్ని ఎవరైనా మాత్రం మాట్లాడితే మేము జనసైనికులుగా మేము మాత్రం ఇప్పటికీ ఊరుకోం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదైతే ఇవాళ రోజున మూవీ వచ్చిందో చాలా ఎక్సలెంట్ గా వచ్చింది. ఆయన్ని చూడటానికి అయితే మాకు చాలా కన్ను పండుగ ఉంది. మరొకసారి మీ అందరం చాలా గర్వపడేలాగా ఆయన చేస్తున్నందుకు ఆయనకి ఎప్పుడు మేము వెనంటూ సపోర్ట్ చేస్తూ ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరూ కూడా వచ్చి సినిమాని వీక్షించాల్సిందిగా కోరుకుంటూ సార్. డిప్యూటీ సీఎం గా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఆయన్ని మేము స్క్రీన్ మీద చూడటం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా వచ్చి మూవీని చూసి ఆదరించి అంతకంత ఆనందాన్ని పోతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.